నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి భంగపాటే మిగిలింది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు చోటు ఉంటుందని ఆయన బలంగా గట్టిగా విశ్వసించారు. కానీ చివరికి మాత్రం ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. కాంగ్రెస్ సీనియర్, అందులోనూ సీఎం రేవంత్ రెడ్డికి సమీప బంధువు, అత్యంత సన్నిహితుడు కావడంతో మినిస్ట్రీ ఖాయమని అనుకున్న చివరికి మొండిచెయ్య ఎదురైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని హైకమాండ్ లైట్ తీసుకోవడంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పెద్దలపై అలకబూనారు. బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో 2023లో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్లో మంత్రిగా ప్రాధాన్యత లభిస్తుందని అనుకున్నారు. సుదర్శన్ రెడ్డి అనుభవంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీప బంధువు కావడంతో మినిస్ట్రీ కూడా ఖాయమని కాంగ్రెస్ క్యాడర్ భావించారు. మొదటి క్యాబినెట్లోనే మంత్రి పదవి దక్కుతుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరిగింది. మినిస్ట్రీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా హోంశాఖ దక్కుతుందని సుదర్శన్ రెడ్డి సైతం తన అనుచరుల దగ్గర బహిరంగంగా చెప్పుకున్నారు. కానీ చివరకు అలా జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 18 నెలలవుతుంది. ఇక తాజా విస్తరణలోనూ ఆయనకు న్యాయం జరగలేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి మంత్రి యోగం ఎవరికీ దక్కలేదు. మంత్రివర్గ విస్తరణపై పలుమార్లు లీకులు ఇచ్చి ఇదిగో అదిగో అంటూ ప్రచారం చేశారు. కానీ సామాజిక సమీకరణాలతో పాటు గ్రూపు తగాదాల నేపథ్యంలో అనేకసార్లు కేబినెట్ కూర్పు వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి ఏఐసీసీ నుంచి అనుమతి లభించడంతో మంత్రివర్గ విస్తరణ జరిగింది. విస్తరణ అయితే జరిగింది గాని ఆశావహులకు మాత్రం ఈ విస్తరణ నిరాశే మిగిల్చింది. బెర్త్ దక్కని వారి లిస్టులో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు ముగ్గురు ఓసీలే. జుక్కల్ ఎమ్మెల్యే ఒక్కరే ఎస్సీ వర్గానికి చెందినవారున్నారు. బీసీలెవరూ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా లేరు. బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం పీసీసీ చీఫ్గా కొనసాగుతున్నారు. 2023లో గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి ఒక్కరే పార్టీ సీనియర్ నాయకులు. మంత్రి పదవి చేసిన అనుభవం ఉన్న నాయకుడు కావడంతో అందరూ సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ విస్తరణలో సుదర్శన్ రెడ్డి పేరు గల్లంతైంది. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆయనకు ఫైనాన్షియల్ గా సుదర్శన్ రెడ్డి పెద్ద సపోర్ట్ చేశాడని టాక్. సుదర్శన్ రెడ్డి వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల్లో ఇదే చర్చ జరుగుతూ వస్తోంది. ఈ కారణాలతో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి పేరు ఉండాల్సిందేనని రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరీ కూర్చున్నాడు. ఒక అడుగు ముందుకేసి మిగతా మంత్రుల నిర్ణయం ఏఐసీసీకి వదిలేసి కేవలం సుదర్శన్ రెడ్డికి ఒక్కడికి మంత్రి పదవి ఇస్తే సరిపోతుందని కూడా లాబియింగ్ చేసినట్లు సమాచారం. ఏఐసీసీ దూతలకు కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా సమాచారం. కానీ హైకమాండ్ మాత్రం సీఎం ప్రతిపాదనను కూడా పక్కన పెట్టేసింది. ఈ అంశాన్ని ఏమాత్రం పట్టించుకొని ఏఐసీసీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గానికి చెక్ పెట్టారు. మంత్రివర్గ విస్తరణలో ఆయన అభిప్రాయంతో ఏమాత్రం సంబంధం లేకుండా సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని రెండవసారి మంత్రివర్గ విస్తరణ చేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. సుదర్శన్ రెడ్డి మినిస్ట్రీ కోసం గతంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసి పలుమార్లు తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పేరును పరిశీలించాలని, పార్టీ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారన్నారు. గతంలో మంత్రి పదవి చేసిన అనుభవంతో అంకిత భావంతో పనిచేస్తారని మీనాక్షి నటరాజన్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ 75 సంవత్సరాలకు చేరువలో ఉన్న సుదర్శన్ రెడ్డి ఈ ఎమ్మెల్యే పదవి చివరిదని, వచ్చే ఏ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన క్యాడర్ దగ్గర బహిరంగంగా చెప్పుకున్నట్లుగా సమాచారం. కానీ ఈ అంశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం కేవలం ముగ్గురితోనే మంత్రివర్గ విస్తరణ చేసింది.
మరోవైపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో బోధన్ నియోజకవర్గంలో పాటు జిల్లాలో ఉన్న ఆయన అనుచరులు తీవ్ర నిరాశ చెందారు. నిర్లిప్తతతో కాంగ్రెస్ పార్టీపై కోపంతో రగిలిపోతున్నారు. రెండో మంత్రివర్గ విస్తరణలో తమ నాయకుడు పేరు ఉంటుందని భావించిన సుదర్శన్ రెడ్డి వర్గం కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడానికి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అడ్డుపడ్డారన్న టాక్ నడుస్తుంది. సుదర్శన్ రెడ్డి మంత్రి అయితే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీల రాజకీయ ఈక్వేషన్స్ దెబ్బతింటాయని భావించారట. అంతేకాదు, కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గానికి గుర్తింపు లేదని కూడా సుదర్శన్ రెడ్డి వర్గం ఇప్పుడు ఫైర్ అవుతోంది. అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని అధిష్టానంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా సుదర్శన్ రెడ్డి వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మంత్రి పదవి దక్కకుండా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని సుదర్శన్ రెడ్డి క్యాడర్ బహిరంగంగా విమర్శలు చేస్తోంది. మంత్రివర్గ అభ్యర్థుల లిస్టు కన్నా ముందే సుదర్శన్ రెడ్డితో పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కావాలని అధిష్టానం సూచించినట్లుగా సమాచారం. అందుకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ పై మండిపడ్డట్టుగా సమాచారం. ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి అలిగి కూర్చున్న సుదర్శన్ రెడ్డి నివాసానికి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ నేతలు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా వారి మాట వినని సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై బహిరంగంగానే మండిపడ్డట్టుగా సమాచారం. మొత్తానికి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పక్కన పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దాయనకు హస్తం పార్టీ నమ్మించి నట్టేటా ముంచిందన్న కాంగ్రెస్ క్యాడరే మండిపడుతున్నారు.